తెలుగు వారి గురించి ఒక చిన్న మాట. మీసం తిప్పి మరీ చెప్తారు నేను తెలుగు వాడినని. సమయం లేదు మిత్రమా, జనవరి 12 తారీఖు వస్తున్నాం. శరణమా రణమా. చింతామణిలో బాలయ్య ఫ్యాన్స్ కి చాలా ఇది ఉంది. శతచిత్ర యోధుడు శతమానం భవతి, మా బాలయ్య దిగనంత వరకే. సమయం లేదు మిత్రమా. నా కత్తి కంటిన నెత్తిడి సార ఇంకా ఆరలేదు. శతచిత్ర యోధ శతమాన భవతి. దేవస్థాన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. బాలయ్య బాబు కోసం మేము ఏదైనా చేస్తాం. ఫ్లూటు 11వ తారీఖు. శరణమా రణమా. దొరికిన వాడిని దుర్మదం, దొరకని వాడిని తరుమదం. పుణ్య మనిషి, మహారాజు, మహాధీరుడు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి. ನಾವು చింతామణి ಅಂದ್ರೆ ಕರ್ನಾಟಕ చింతామಣಿಯಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. మన బాలయ్య బాబు గారు సినిమా గౌతమిపుత్ర శాతకర్ణి 100వ చిత్రంగా మేము వీరాభిమాని ఈ గెటప్ వేసుకున్న ఈరోజు నేను కూడా నాకు కూడా ఈ గెటప్ వేసి ఈ మిసాలు పెట్టుకునే దానివల్ల కన్నడ మూవీలో నాకు విలన్ క్యారెక్టర్ వచ్చింది. అక్కడ మూవీ కంప్లీట్ చేసి వచ్చాను. గౌతమిపుత్ర శాతకర్ణి 12వ తారీఖు వస్తుంది. జనవరి 12వ తారీఖు సంక్రాంతికి పండుగ చేసుకోవాలి. విచ్చలవిడిగా మన బాలయ్య అభిమానులకు మరో చరిత్ర సృష్టించాలన్నా మేమే, దాన్ని తిరిగి రాయాలన్నా మేమే. సమయం లేదు మిత్రమా, జనవరి 12వ తారీఖు వస్తున్నాం. శరణమా రణమా. బాలయ్య ఫ్యాన్ ఇది నుంచి చింతామణిలో బాలయ్య ఫ్యాన్స్ కి చాలా ఇది ఉంది. ఈ ఫిలంకి ఏమనేది రిలీజ్ అయింది ఇంకా చెప్తాము, ఇప్పుడు చెప్పము, అప్పుడు చూద్దాము. రణమా శరణమా. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. సంక్రాంతి సందర్భంగా ఇది శాతకర్ణి మూవీ కంపల్సరీ హిట్ అవుతుంది. శతచిత్ర యోధుడు శతమానం భవతి. మన బాలయ్య వస్తున్నాడు సంక్రాంతి బరిలోకి. ఈసారి విజయం మనదే. సమయం లేదు మిత్రమా, శరణమా రణమా. మేము కర్ణాటక చింతామణి ఇంకో నందమూరి యువసేన అభిమాన సంఘం నుంచి వచ్చాము. శతచిత్ర యోధ శతమానం భవతి మన బాలయ్య గారి 100వ సినిమా రాబోతుందండి సంక్రాంతికి. ఈ ఒక్క సినిమా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతుంది. అప్పటికి ఇప్పటికీ ఎప్పటికైనా సంక్రాంతి హీరో మా బాలయ్యనే. చెప్పండి వాడికి సెంటర్ అయినా స్టేట్ అయినా పొజిషన్ అయినా అపోజిషన్ అయినా పవర్ అయినా పొగరైనా మా బాలయ్య దిగనంత వరకే. వన్స్ ఈ స్టెప్ ఇన్ హిస్టరీ రిపీట్స్. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. బెంగళూరు యాక్చువల్లీ డిఫెన్స్లో జాబ్ చేస్తున్నాము. 12వ తారీఖున గ్రాండ్గా విడుదలవుతా ఉంది శాతకర్ణి, గౌతమిపుత్ర శాతకర్ణి. నా కత్తి కంటిన నెత్తిడి సార ఇంకా ఆరలేదు. సమయం లేదు మిత్రమా, రణమా శరణమా. శతచిత్ర యోధ శతమాన భవతి. మన అన్నగారు నందమూరి బాలయ్య గారి 100వ చిత్రమైన గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతికి 12వ తేదీ విడుదలవుతుంది. ఇది ఈ రాష్ట్రంగా ప్రపంచవ్యాప్తంగా ఘన విజయోత్సవం సాధిస్తుందని మా అభిమానుల తరపున మేమంతా కోరుకుంటున్నాము. అభిమానం ఈ దేశం మీసం తిప్పుతుంది అనేలాగా, దేశం మీసం తిప్పుతుంది అనేలాగా మా బాలయ్య మీసం తిప్పి చూపిస్తాడు. జై బాలయ్య, జై జై బాలయ్య. యోధ శ్రీ శతకర్ణి చలచిత్రం తెలుగు చలచిత్రంలోనే చాలా ఘన విజయోత్సవం జరుపుకొస్తుందంటే మేము ఆశిస్తూ మా జగనన్నయ్య సుమారు ఒక 2 నెలలు ఇంకా 100 దేవస్థాన పుణ్యక్షేత్రాలన్నీ తిరిగాడు. ఆ ఒక ఆశీర్వాదం అన్ని దేవస్థానాల ఆశీర్వాదంతో మరియు కృషి గారి దర్శకత్వం చాలా అద్భుతంగా తీస్తారు వాళ్ళ. మరియు మన నట సార్వభౌమ బాలయ్య గారి నటన బరి అద్భుతంగా ఉంటుంది అంటూ మేము ఆశిస్తూ, ఖచ్చితంగా అభిమానులందరూ బాలయ్య గారు చెప్పినట్టుగా దేశం మీసం తిప్పేలాగా ఈ చిత్రం ఉంటుందంటూ మేము ఆశిస్తున్నాము. ఇలాగే ఘన విజయోత్సవం జరపాలని మా జగనన్నయ్య ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ఫుల్ అయిన దానిక మేము చాలా ఖుషి పడుతున్నాం. ఇంకొకటి ఏమంటే మేము యాక్చువల్గా మేము కర్ణాటక వాళ్ళు మా ఒక శివరాజ్ కుమార్ ఈ ఒక చలచిత్రంలో నటించడం మాకు ఇంకా గర్వకారణం, మాకు ఒక సంతోషంగా భావిస్తున్నాము. కర్ణాటక చిత్ర నటుడు శివరాజ్ కుమార్ అని కూడా ఈ ఫిలింలో తీస్తాను మాకు సంతోషంగా ఉంది. మాది కోలార, దాన్ని చెప్తున్నాను. ఫస్ట్ టైం తెలుగు చిత్రంలో బాలయ్య గారి జట్లో తీసానని మాకు సంతోషంగా ఉన్నాం. సమయం లేదు మిత్రమా, త్వరగా మేము సినిమా చూడాలి. భిన్న 12వ తారీఖు ఎప్పుడు వస్తుందని కాస్తూ మేము ఉన్నాం. జై బాలయ్య, జై జై బాలయ్య. మా ఊహ తెలిసిన దగ్గర నుంచి మాకు బాలయ్య బాబే దేవుడు. బాలయ్య బాబు కోసం మేము ఏదైనా చేస్తాం. ఈ సినిమా ఎంతో భారీ హిట్ కావాలని మా అందరి తరపున, జగనన్న తరపున మేము కోరుకుంటున్నాము. ఈరోజు ఇక్కడ ఈ రకంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన జగనన్నకి
చాలా థ్యాంక్స్. మేము ఎక్కడెక్కడి నుంచో వచ్చాము ఇక్కడికి అందరం కలిసి ఈ బాలయ్య బాబు సినిమా ఎంతో హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. జై బాలయ్య, జై జై బాలయ్య. ఫ్లూటు 11వ తారీఖు 12వ తారీఖు కాదు. జై బాలయ్య, జై జై బాలయ్య. శరణమా రణమా సమయం లేదు మిత్రమా. జై బాలయ్య, జై జై బాలయ్య. దొరికిన వాడిని దుర్మదం, దొరకని వాడిని తరుమదం, ఏదేమైనా దేశం మేసం తిప్పుదాం. జై బాలయ్య. శతచిత్ర యోధ శతమానం భౌతి అంటూ అనంతపురం జగన్ ఎన్బికే హెల్పింగ్ హ్యాండ్స్ వ్యవస్థాపక అధ్యక్షులు మొదలెట్టిన ఈ యాత్ర గురించి ఒక చిన్న విషయం చెప్పాలి అంటే, నందమూరి వంశ అభిమానులు, తెలుగు ప్రజలు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అని ఈ 100వ చిత్ర సందర్భంగా అన్నయ్య ఈ యాత్ర చేపట్టడం జరిగింది. ఇది నిర్విరామంగా 41 రోజుల పాటు భారతదేశంలో ప్రసిద్ధిగాంచినటువంటి అన్ని పుణ్యక్షేత్రాలను దర్శించుకొని కుంకుమార్చనలు, రుద్రాభిషేకాలు వంటివి జరిగినాయి. జనరల్గానే ఎవరికైనా 100వ సినిమా లేకపోతే 50వ సినిమా అనగానే ఎంతో కేరింతలు, ఎన్నో ఊహాగానాలు ఉంటాయి. అయితే ఈ చిత్రం యొక్క ప్రత్యేకత ఏంటి అంటే, తన తండ్రి గారు అయినటువంటి నందమూరి తారక రామారావు గారు ఎలాగైతే తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచ నలుమూలలకి ఎలా అయితే ఆయన ఇది చేశారో, ప్రసిద్ధిగాంచేట చేశారో, అట్లాగే బాలకృష్ణ కమర్షియల్ ఎలిమెంట్స్ కానీ హిట్ల కోసం కానీ చూడకోకుండా ఒక తెలుగువాడు భారతదేశాన్ని జయించిన ఒక పుణ్య మనిషి, మహారాజు, మహాధీరుడు అయినటువంటి గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క జీవిత చరిత్రని ఆధారంగా తీసుకున్న ఈ చిత్రంలో నటించడం జరిగింది. తెలుగువారి గురించి ఒక చిన్న మాట. ఇందువలరు అందుకలరు అన్న సందేహం వలదు. ఎందెందు వెతికినా ప్రపంచంలో ఏ నలుమూలు చూసినా కానీ తెలుగువారు ఉంటారు. అట్లాంటి తెలుగువారు అందరూ కూడా ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమా చూసినాక మేసం తిప్పి మరీ చెప్తారు నేను తెలుగువాడినని. తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారాలు. తెలుగు ముద్దుబిడ్డ మన నందమూరి బాలకృష్ణ గారు గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాని నాకు చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందం అంటే అసలు ఈ గౌతమిపుత్ర శాతకర్ణి అనే సినిమా తీసిన తర్వాత ఒక రాజులుగా ఒక శాతకర్ణి వంశాలకి సంబంధించిన కథతో తీయటం, వీళ్ళందరూ కూడా నూతన ఉత్సాహంతో ఈ సంక్రాంతి శుభాకాంక్షలతో మన బాలకృష్ణ ఇంకా మంచి సినిమాలు తీయాలని చెప్పి నేను కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. ಬಾಲಕೃಷ್ಣ ಗಾರಿಗೆ ಭಾಗ ಜೈ ಬಾಲಕೃಷ್ಣ, ಜೈ ಜೈ ಬಾಲಕೃಷ್ಣ. ನಾವು ಚಿಂತಾಮಣಿ ಅಂದರೆ ಕರ್ನಾಟಕ ಚಿಂತಾಮಣಿಯಿಂದ ಬಂದಿದ್ದೀವಿ. ಚಿಂತಾಮಣಿಯಲ್ಲಿ ನಾವು ನಂದಮೂರಿ ಯುವಸೇನಾ ಅಂತೇಳಿ ಒಂದು ಸಂಘ ಕಟ್ಟಿ ನಮ್ಮ ಬಾಲಯ್ಯ ಬಾಬು ಅಭಿಮಾನಿಗಳ ಸಂಘದಿಂದ ಈ ಶತಚಿತ್ರ ಯೋಧ ಶತಮಾನಂ ಭವತಿ ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ನಾವು ನಮ್ಮ ಈ ಕಾರ್ಯಕ್ರಮ ಬಂದಿದ್ದೀವಿ. ನಾವು ಏನು ನಮ್ಮ ಬಾಲಯ್ಯ ಏನು ಅನ್ನೋದು ನಾವು ಇವಾಗ ಹೇಳ್ತಾ ಇಲ್ಲ. ಸಂಕ್ರಾಂತಿಗೆ ನಮ್ಮ ಬಾಲಯ್ಯ ಬರ್ತಾ ಇದ್ದಾರೆ. ಸಂಕ್ರಾಂತಿ ದಿನ ನಮ್ಮ ಬಾಲಯ್ಯನ ಪವರ್ ಏನು ಅನ್ನೋದು ಎಲ್ಲರೂ ಹೇಳ್ತೀವಿ. ಸಮಯ ಮಲೆಯದು ಮಿತ್ರಮ, ರಣಮ ಶರಣಮ. ಜೈ ಬಾಲಯ್ಯ, ಜೈ ಜೈ ಬಾಲಯ್ಯ. ಥ್ಯಾಂಕ್ ಯು. హాయ్ ఇండియా గ్లిజ్ వ్యూవర్స్, నా పేరు పూరి జగన్నాథ్. ఎక్స్క్లూజివ్ వీడియోస్ ఇండియా గ్లిజ్ యూట్యూబ్ ఛానల్లో చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐజీ తెలుగు.